ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని మీ కుటుంబాల్లో హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? ఈ ఉదయాన మీరంతా బాగున్నారని, దేవుని అత్యంత కృపలో మీరు క్షేమంగా ఉన్నారని, దేవుని మాట ప్రతిరోజు మిమ్మల్ని బలపరుస్తుందని, మిమ్మల్ని నడిపిస్తుందని, ఆ మాట మిమ్మల్ని బ్రతికిస్తుందని నమ్ముతున్నాను. దేవుని మాట నమ్ముకున్న వారు ఎవ్వరు కూడా నష్టపోరు. ఏ పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నా, అది శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, కన్నీటి పరిస్థితి అయినా, అనారోగ్యమైన, నిందలైన, అవమానమైన, ఆర్థిక బంధకాలైనా, ఆత్మీయంగా పడిపోయిన ఏ స్థితి అయినా, నీ ప్రతి స్థితి నుండి లేవనెత్తగల శక్తి దేవుని మాటకుంది. అందువల్ల దేవుని మాటను గట్టిగా పట్టుకోండి. ఆయన మాట ప్రకారంగా జీవించడానికి మీరు ఇష్టపడండి. ఆ మాటే మిమ్మల్ని నడిపిస్తుంది, ఆ మాటే మిమ్మల్ని బ్రతికిస్తుంది. అదేవిధంగా మీరు ఇంకెవరైనా సమస్యల శోధనలో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. సర్వశక్తి కలిగిన చేతులకు మిమ్మల్ని మీ కుటుంబాలను అప్పగిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి. ప్రార్థన మిమ్మల్ని విడిపించగలుగుతుంది. మీ ప్రార్థనే దేవుని హస్తాన్ని కదుపుతుంది. మీ దగ్గరకంటూ వచ్చి ఆయన మీ జీవితంలో అనేక అద్భుతాలు చేయబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అద్భుతకరమైన వాగ్దానాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనము. అతనికి నేను నా కృపను చూపక మానను. ఆమేన్. ఒక అద్భుతకరమైన విషయాన్ని, సత్యాన్ని దేవుడి రోజు తెలియజేస్తున్నారు. ఎంత అద్భుతం కదా! నా కృపను చూపక మాననని ఒక మనిషిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆయన కృప ఎంత అత్యధికమైనది, ఆయన కృప ఎంతగా మనల్ని ప్రేమించి పడిపోయిన స్థితిలో నుండి, దిగజారిపోయిన స్థితిలో నుండి మనల్ని లేవనెత్తుతుంది. ఈ మాటలు వింటున్న మీరు ఆ కృపలో గనుక నిలిచి ఉంటే, ఆ కృపను నిర్లక్ష్యం చేయక, ఆ కృపను దాటిపోనీయక, తండ్రి నీ కృపే ఆధారము, నీ కృపే నాకు దిక్కయ్యా, నీ కృపలోనే నేను ఉండాలి, నీ కృపను దాటిపోనివద్దయ్యా, నీ కృపను నన్ను విడిచిపెట్టనియొద్దయ్యా, మీరు నాకు దూరం కాకండి అయ్యా, నీ కృప మీద నేను ఆధారపడ్డానయ్యా అని పూర్తిగా ఆయనకు లోబడి, పూర్తిగా ఆయన కృపపై ఆధారపడతారో, మీ అనారోగ్య పరిస్థితులు ఏ విధంగా నా కృప మార్చివేయబోతుంది. మీ రోగం ఎంత భయంకరమైనదైనా ఆయన కృప నీ జీవితంలో అద్భుతం జరిగించబోతుంది. మీ ఆర్థిక బంధకాలు ఎంత పెద్దవైనా, ఎవ్వరికి సాధ్యం కానివైనా ఆయన కృప వాటన్నిటినీ దాటించి వేస్తుంది. లోకానుసారమైనవి మాత్రమే కాదు, ఆత్మీయంగా, ఆత్మీయ పరిస్థితులన్నిటి నుండి కూడా ఆయన కృప మిమ్మల్ని లేవనెత్తుతుంది. మరలా మరలా మీకు అవకాశాలు ఇస్తుంది. మరలా మరలా మిమ్మల్ని క్షమిస్తుంది. మరలా మరలా మీకు విడుదలిస్తుంది. మరలా మరలా తన కృప చేత నిన్ను లేవనెత్తుతుంది. నేను అనేకసార్లు పడిపోతున్నాను ఈ పాపంలో. పైకి మంచిగా ఉన్న నా అంతరంగంలో ఉన్న ఈ దోషము, ఈ పాపము నన్ను ఎంతగానో కృంగదీస్తూ ఉంది. నేను ఎంతగానో కృంగిపోతున్నాను, ఆత్మీయంగా పడిపోతున్నాను, లేవలేకపోతున్నాను. నా ప్రభువుకు దూరం అయిపోతున్నాను, నా తండ్రికి దూరం అయిపోతున్నాను. గిల్ట్ నన్ను వేధిస్తూ ఉంది. నువ్వు పాపివే, నిత్యము నన్ను వేలెత్తి చూపిస్తూ ఉంది అని ఈరోజు నీవెంతగానో బాధపడుతున్నావా? అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీవు నా కృపపై ఆధారపడుతున్నావు కదా, నీవు నా కృపలో నిలిచి ఉన్నావు కదా, నా కృప నీకు తోడుగా ఉంటుంది, తప్పక విడిపిస్తుంది నా కృప నిన్ను అని ఈ మాట దేవుడు దావీదుకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే సౌలు దేవుని కృపకు దూరం అయిపోయాడు, దేవుని కృపను పోగొట్టుకున్నాడు. సౌలు జీవితంలో దేవుని కృప కరువైపోయింది, దేవునికి దూరస్తుడైపోయాడు. అయితే అట్టి విధంగా నిన్ను నేను విడిచిపెట్టను, నా కృప నిన్ను నీ తరతరాలను కూడా విడిచిపెట్టదు, శాశ్వతమైన కృపను నీపై నేను చూపిస్తున్నానని దేవుడు దావీదుకు వాగ్దానం చేస్తున్నారు. ఎందుకంటే దావీదు ప్రతి విషయంలో కూడా ప్రభువుపై ఆధారపడ్డాడు. ప్రతి విషయంలో ప్రభు దగ్గర విచారణ చేసేవాడు. ప్రతి చిన్న పనికి ప్రభువు దగ్గర సలహా తీసుకుని మాత్రమే ప్రారంభించేవాడు.
దావీదు అంతగా ప్రభు కృపపై ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు దావీదును అంచెలంచెలుగా హెచ్చించాడు. పనికిరాని వాడుగున్న దావీదును ఆశీర్వదించాడు, పనికి వచ్చే పాత్రగా తయారు చేశాడు. తన ఒబీడియన్స్ వల్ల, తన తగ్గింపును బట్టి తన మాత్రమే కాకుండా తన తరాలన్నిటికీ దేవుని కృప పొడిగించబడింది. దేవుని కృపకు పాత్రులయ్యారు. కేవలం శారీరకంగా మాత్రమే ఆశీర్వదించబడలేదు, కానీ దావీదు ఆత్మీయంగా కూడా ఉన్నత స్థితికి వెళ్ళాడు. ఎందుకంటే దేవునిని ప్రేమించేవాడుగా ఉన్నాడు, దేవుని హృదయానుసారుడుగా ఉన్నాడు. అందువల్ల దేవుడు కూడా శాశ్వతమైన కృపను దావీదుపై చూపించాడు. అందువల్ల ఈరోజు మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, దేవునికి దూరం అయిపోయారా? ఇంతవరకు ఆయన కృపను విడిచిపెట్టి దూరంగా పారిపోయారా? మీ పాపాన్ని బట్టి, దేవునికి ఇష్టం లేని కార్యాలను బట్టి. అయితే మరలా ఆయన దగ్గరికి వస్తే ఆయన తిరిగి చేర్చుకుంటాడు. త్రోసివేసే దేవుడు కాదు. అందుకే ఈరోజు చెప్తున్నారు, నా కృప చూపక మానను. నీవు గనుక తిరిగి మరల నా దగ్గరకు వస్తే తప్పక నా కృప చూపిస్తాను. నా కృప చూపించకుండా మానను. నా కృప నిన్ను లేవనెత్తుతుంది, నా కృప నిన్ను బలపరుస్తుందని సృష్టికర్త అయిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఒకవేళ దావీదు వలె నేనెందుకు పనికిరాను, గొర్రెలను కాయడానికి తప్ప, ఈ పనికి మాలిన పనికి తప్ప ఇక దేనికి నేను ఉపయోగపడను, పనికిరాని పాత్రను నేనని మీరు అనుకుంటున్నారా? అయితే ఎంత పనికిరాని పరిస్థితిలో నీవు ఉన్నా ఎంత మాత్రం దిగులు పడద్దు. దీనులను పైకెత్తేదే ఆయన కృప. పనికిరాని వారిని పనికొచ్చే వారిగా చేసేదే ఆయన కృప. ఏమీ లేని వారిని అన్నీ ఉన్నవారిగా చేసేది ఆయన కృప. బలహీనులను బలపరిచేది ఆయన కృప. శక్తి లేని వారికి శక్తిని అనుగ్రహించేది ఆయన కృప. అనారోగ్యంతో వ్యాధితో పడిపోయిన వారిని లేవనెత్తేది ఆయన కృప. బంధకాలతో కట్టుబడి ఉన్న వారిని విడిపించేది ఆయన కృప. కాబట్టి ఈరోజు నువ్వెంత బలహీనుడైనా బలహీనురాలవైనా, ఎందుకు పనికిరాని పరిస్థితిలో నేను ఉన్నానని నువ్వు అనుకుంటూ ఉన్నా, పనికొచ్చే పాత్రగా నేను తయారు చేస్తాడు. ఎంతమందికైతే నువ్వు పనికిరాని వాడు ఇంతవరకు ఉన్నావో వారందరికీ పనికొచ్చే పాత్రగా, వారందరికీ అవసరమైన పాత్రగా దేవుని కృప నిన్ను మార్చివేయబోతుంది. కాబట్టి ఇంతవరకు మీరు దేని మీద ఆధారపడారో నాకు తెలియదు, కానీ ఇది మొదలుకొని దేవుని కృపపై ఆధారపడండి. ఆయన ప్రేమను రుచి చూడండి. ఆయన ప్రేమలో నిలిచి ఉండండి. ఆయన కృపలో నిలిచి ఉండండి. ఆయన కృప త్రోసివేసేది కాదు. ఆయన కృప త్రోసివేసేది కాదు. ఆయన కృప బలహీనతలో ఉన్న నిన్ను, ఆయన కృప త్రోసివేసేది కాదు. ఆయన కృప పనికిరాని నిన్ను పనికొచ్చే పాత్రగా తీర్చిదిద్దబోతుంది. దావీదు పుట్టినందుకు ఎంతమంది అయితే సంతోషించారో అంతమంది నీవు పుట్టినందుకు కూడా సంతోషించబోతున్నారు. నీవు పుట్టినందుకు కూడా దేవుడు సంతోషించబోతున్నాడు. నీ స్వంత కుటుంబపు వారు నిన్ను గురించి సంతోషించబోతున్నారు. నువ్వు పుట్టినందుకు నీ బంధువులు, నీ స్నేహితులు అందరూ కూడా నీవు పుట్టినందుకు సంతోషించబోతున్నారు. దావీదు ఎంతమందికి అయితే ఆశీర్వాద కారణంగా ఉన్నాడో, ఎంతమందిని నడిపించడానికి ఒక మోడల్గా ఉన్నాడో, అదేవిధంగా నీవు కూడా ఆయన కృపపై ఆధారపడితే నిన్ను కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిపోబోతున్నాడు. కాబట్టి ప్రస్తుత నీ పరిస్థితి ఏ విధంగా భయపడక దేవుని చేతులకు అప్పగించుకుని, తండ్రి నీ కృపే నాకు ఆధారం, ఇది మొదలుకొని నీ కృపపై నేను ఆధారపడుతున్నానయ్యా, నీ కృప మాత్రమే నా జీవితంలో అద్భుతాలు చేస్తుంది, నీ కృప మాత్రమే నన్ను నడిపిస్తుందని నేను నమ్ముతున్నానని పూర్తిగా ప్రభుపై ఆధారపడండి. ఆయన కృపపై ఆధారపడండి. ఆయన కృప మీ జీవితంలో అసాధారణ కార్యములు చేస్తుంది. ఇదివరకు ఎన్నడూ చూడని అద్భుతాలు ఆయన కృప ద్వారానే చూడబోతున్నాం. ఒక్క నిమిషం నాతో మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. కృప కొరకు వేడుకుందాం. తండ్రి నీకు వందనాలయ్యా. నీ కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చి ఈరోజు సజీవులంగా లేచి నేను స్తుతించే గొప్ప భాగ్యాన్ని మరలు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈరోజు వాగ్దానం చేశారు, నా కృప చూపకుండా మానను, శాశ్వత కాలం వరకు నా కృప నీపై, నీ కుటుంబంపై చూపిస్తానని వాగ్దానం చేశారు. అవును తండ్రి, నీ కృపను బట్టి మాత్రమే మేము బ్రతికి ఉన్నామయ్యా. జీవిస్తున్నామంటే నీ కృప మాత్రమే తండ్రి. దినములు మా జీవితంలో వెళుతున్నాయంటే నీ కృపే తండ్రి. నూతన దినాన్ని మేము చూడగలుగుతున్నామంటే నీ కృపే తండ్రి. మాట్లాడగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము, నేను స్తుతించగలుగుతున్నామంటే అది మా భక్తి, మా నీతి, మా యొక్క పరిశుద్ధత కాదు తండ్రి. మా ఆరోగ్యం కాదు, మా ప్రయత్నాలు కాదయ్యా, మా నీతి క్రియలు కాదయ్యా. కేవలం నీ కృప మాత్రమే తండ్రి. నీ కృపను బట్టి మాత్రమే మేము బ్రతికి ఉన్నాం తండ్రి. ఈరోజు నేనేమై ఉన్నానో అది నీ కృప వలన మాత్రమేనయ్యా. నీ కృప లేకపోతే నేను లేనయ్యా. నీ కృప లేకపోతే మా ఆత్మీయ కుటుంబంలో ఎవ్వరూ లేరు తండ్రి. నీ కృపతో నడిపిస్తున్నందుకు నీకు కోట్లాది స్తుతులయ్యా. ఈరోజు వాగ్దానాన్ని విని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ మీద నీ కృపను కుమ్మరించండి అయ్యా.
ఎవ్వరు కూడా నీ కృపకు దూరం అయిపోకూడదు తండ్రి. ప్రతి ఒక్కరు నీ కృపను పొందుకుందురుగాక. ప్రతి ఒక్కరు నీ కృపలో నిలిచి ఉందిరుగాక. శాశ్వతమైన కృపను ప్రతి ఒక్కరూ పొందుకొని ఈ లోకంలో నీతిగా పరిశుద్ధతతో నమ్మకంగా ముందుకు సాగడానికి, నీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి అయ్యా. మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవస్థతను మాకు తెలియజేస్తున్నారు. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి సమస్య మీద, ప్రతి ఒక్కొక్కరి మీద యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నానయ్యా. కృపను బట్టి అనేక అద్భుతములు ప్రతి ఒక్కరు చూచుదురుగాక. కృప ద్వారా ప్రతి సమస్య నుండి విడుదల పొందుకుందురుగాక. నాయనా, వారికి శక్తి లేకపోవచ్చు, వారికి బలం లేకపోవచ్చు, వారి కెపాసిటీ సరిపోకపోవచ్చు, కానీ నీ కృప చేత ప్రతి సమస్య నుండి దాటిస్తున్నారని నమ్ముతున్నాను. ప్రతి బాధ నుండి దాటిస్తున్నారని నమ్ముతున్నాను. ప్రతి వేదన నుండి దాటిస్తున్నారని నమ్ముతున్నాను. ప్రతి బంధకం నుండి దాటిస్తున్నారని నమ్ముతున్నాను. నీ చేతులకు అప్పగించబడింది ఏది కూడా అట్టి విధంగానే ఉండదయ్యా, తప్పక ఆశీర్వదించబడుతుంది. కాబట్టి నీ చేతులు పెట్టిన ప్రతి బిడ్డ మీరు ఆశీర్వదిస్తున్నారని, ప్రతి సమస్యను మీరు సాల్వ్ చేస్తున్నారని నమ్మి నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ గర్భంతో ఉన్న బిడ్డల్ని చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా నీ బలిష్టమైన చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు వందనాలు. ఈ నూతన సంవత్సరం అంతా కూడా తోడుగా ఉండి గైడ్ చేయండి. వారు పుట్టినందుకు అనేక మంది సంతోషించే వారిగా వారి జీవితాన్ని మార్చివేస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో, వారు చేసే ప్రతి పనిలో మీరు తోడుకొని నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంతవరకు నీ జీవితం ఎవ్వరికి ఉపయోగం లేనిదిగా ఉందా? దావీదు జీవితం వలె. అయినా భయపడొద్దు. దేవుడు ఈరోజు దావీదుకి ఇచ్చిన వాగ్దాన్ని నీకు అనుగ్రహిస్తున్నారు. నా కృపను చూపక మానవుడు, నా కృప నిన్ను ఉన్నత స్థితిలో నిలబెడుతుందని విశ్వసించండి. విశ్వసించిన వారందరూ ఆమేనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.